హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు ఈద్‌కి స్పెషల్‌గా చేసుకునే రెసిపీ స్వీట్ సేమియా, మీఠీ సేమియాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఈ స్వీట్ కోసం ఇక్కడ నేను 100 గ్రాముల సేమియాని తీసుకున్నానండి. ఇవి మనం రెగ్యులర్‌గా వాడుకునే సేమియాల కంటే కొంచెం థిన్‌గా ఉంటాయి. అన్ని సూపర్ మార్కెట్స్‌లో చాలా ఈజీగా దొరికేస్తాయండి. ఇందులో రోస్టెడ్, అన్‌రోస్టెడ్ 2 రకాలుంటాయి. నేను అన్‌రోస్టెడ్ సేమియాని తీసుకున్నానండి. వీటిని కొంచెం చిన్న ముక్కలుగా తుంచుకోండి. మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తుంచుకున్న తర్వాత ఈ ప్లేట్‌ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. నేను కొంచెం బాదం, జీడిపప్పు వేసి వేయిస్తున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి సగం వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని, వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకోవాలి. మీరు రోస్టెడ్ సేమియాని తీసుకుంటే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి అన్‌రోస్టెడ్ సేమియాని కాబట్టి వేగడానికి 5-6 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వెయిట్‌లో వచ్చేసి 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ సేమియానికి 100 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్‌ని బట్టి షుగర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. పంచదార సేమియాలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు నీళ్ళు సరిపోతాయండి. ఇందులో నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 4, 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. సేమియాని కూడా సాఫ్ట్‌గా అయింది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కేవరా వాటర్ వేస్తున్నానండి. కేవరా వాటర్ ప్లేస్‌లో రోజ్ వాటర్, కేవరా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవేమీ లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఫ్లేవర్ కోసం వేశాను. కేవరా వాటర్ వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. వేసుకోకపోయినా పర్వాలేదు. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఇది 2 నిమిషాలు దమ్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే దీని మీద మూత తీయొద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి అప్పుడు సర్వ్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కదా! పొడి పొడిగా రావాలంటే ఏం చేస్తారంటే ఫోర్క్‌లు 2 తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పొడి పొడిగా వస్తదండి. ఈ సేమియాని ఇలా పొడి పొడిగానే ఉంటుందండి. అందుకే దీన్ని డ్రై సేమియా అని కూడా అంటారు. మీకు ఈ సేమియాని దొరకకపోతే నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్‌గా వాడుకునే సేమియాతో చేసుకోవాలనుకుంటే ముందు సేమియాని ఉడికించేసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి. ఇంతేనండి, మీఠీ సేమియాని రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.